ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు శ్రీరాత్రులు అందరికీ అవి ఏం ప్రధాన ఎక్కడ పోయినావు మళ్ళీ అంటారు కదా. ఇక ఇప్పుడు మన మెదక్ జిల్లాకు వచ్చినాం రా. ఇక మనం అక్కడ దూరం తిరిగినా కదా బాగానే జోగుల భగద్వాలు నాగర్కర్నూలుకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎవరికి వచ్చిన అంటే దాతరపల్లి గ్రామం ఊరు సర్పంచ్ పెద్ద మనిషి. ఎవరిగా ఊరు సర్పంచ్ అంటే ఇక జయరాములు అన్న అనమాట. చిన్న ఊరు కానీ మంచి కార్యక్రమం చేస్తున్నట్టు అన్న. మెజార్టీ కూడా మంచి 20-25 ఓట్ల మెజార్టీ గెలిచిండు. ముగ్గురు పోటీ చేస్తే ఆ ముగ్గురు అన్నకు మంచి మెజార్టీ వచ్చి మంచి గెలుచుకున్నాడు. గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు చేసి అన్నీ తెలుసుకోమండి. ఎట్లా చేయాలి మాకు కెమెరా అనేది నమస్తే మీ ఊరికి వచ్చేసరికి పోతుంది ముసలి నీకు సూర్యతమ్మా ఏమనదు వాళ్ళ మనిషి బందోబస్తు సూర్యతమ్మ లేదా అని చెప్తావు. నాకంటే మీ గురించి తెలుసు. మాకు రియల్ జరుగుతుంది చెప్తామన్నా మీ గురించి చెప్పున్నాను. దాతర్పల్లి గ్రామం మండల్ తూప్రాన్ జిల్లా మెదక్. మా గ్రామ ప్రజలు దాతర్పల్లి మేము 4 పోటీ చేసినాము. అందులో నేను మంచి మెజార్టీతో 25 ఓట్లతో గెలిపించింది మా గ్రామ ప్రజలు నమ్మకంతో. మంచి అభిమానం డెవలప్మెంట్ కోసం ఇట్లా ముందు జరగబోతాడని చెప్పి నా మీద నమ్మకంతో గెలిపించగలిగినారు. వాళ్ళకు నమ్మకంగా నేను పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. ఎట్లా సురేంద్ర కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తే మీరే రాజకీయాలకు వచ్చారా? ఎందుకంటే ఏం చేయలేదు సార్. మనకి ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఉద్యమం తెలంగాణ ఉద్యమం గురించి అప్పుడు కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు ఆ ఉద్యమం కోసం తెలంగాణ పోరాట యోధులు మన చదువుకున్న విద్యార్థులు మన తెలంగాణ సపరేట్ కావాలన్న ఉద్యమంలో షురూ చేసినప్పుడు మేము ఇంట్లో పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో. అప్పటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చిన తర్వాత నేను టీఆర్ఎస్లో నేను అందులో ఒక గ్రామ కమిటీ అధ్యక్షునిగా పనిచేసిన. మొన్నటి దాకా 2025 దాకా 26 దాకా పనిచేసిన. నాకు ఆ పార్టీలో వ్యతిరేకంగా ఉద్యమకారులకు అన్యాయం చేసినారు కాబట్టి అందులో నాకు అవినీతిగా జరిగింది నాకు. అందుకే నేను ఓన్గా ఇండిపెండెంట్గా సర్పంచ్గా నాకు అవకాశం వచ్చింది. అక్కడ దాతరపల్లిలో బీసీ జనరల్గా వచ్చింది కాబట్టి అప్పుడు నేను సొంతంగా అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. సొంతంగా నేను ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, గెలిపించినారు. 4 పోటీల మీద నన్ను గెలిపించినారు, మంచి మెజారిటీతో ఇచ్చినారు. ఆ నమ్మకంతో ఆ పార్టీలో నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వం ఏదుందో రూలింగ్ ఏదుందో అందులో పోయవలసి వచ్చింది నేను. ఎందుకంటే మనకు ఊరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఆ ప్రభుత్వంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్కి నేను సపోర్టింగ్గా ఉండి మా ఊరికి డెవలప్మెంట్ కోసం నేను చేయడం జరిగింది. మరి ఎస్టకెళ్ళకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళ ఇంటికి ప్రచారం చేస్తారు కదా, ఏ సమస్య చెప్పిన ప్రజలు అంటే ప్రజలకు మా నాన్న ఫస్ట్ గతంలో సర్పంచ్గా 2003లో మా నాన్నకు ఊరు గుండ్రెడ్పల్లి పంచాయతీ ఉన్నప్పుడు దాదాపల్లి ఆమ్లెట్ విలేజ్ ఉండే. అప్పుడు మా నాన్నని ఊరు సమస్య అందరూ నిలబెట్టి అప్పుడు మా నాన్న 11 రోజులతో నడిపోవడం జరిగింది. కాబట్టి ఆ రాజకీయం అదే తరఫున ఇక మా నాడి ఇక నాకు ఆ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఉండి మంచిగా చేయాలని చెప్పి ఉద్దేశంతోనే రావడం జరిగింది. వాళ్ళకి ఇట్లా మేము మీ సమస్యలకు ఊరు మన డెవలప్మెంట్ కోసం చేయడానికి నేను ముందుకు వచ్చిన అని చెప్పి మీకు మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ మహిళా భవనాలు కానీ అన్నీ వాళ్ళకు చేయిస్తానని హామీ ఇచ్చినాను అన్ని విధాలుగా. మాట్లాడుతాను ఖర్చు ఎంత వచ్చిందా మనకి ఎలక్షన్లో? ఖర్చు నేను ఏం పెట్టలేదు, అభిమానంతో గెలిపించిన నాకు 30 ఏళ్ళతో 25 నుంచి 30 ఏళ్ళ మధ్యలో నాకు గెలిపించిన. మన గ్రామంలో గెలిచినప్పటి నుంచి ఒక మహిళా భవనం హామీ ఇచ్చిన, మహిళా భవనంకి కట్టిపించిన. మొన్న మళ్ళీ సీసీ రోడ్లు వేయించిన, ఎస్సీ కాలనీలో మోరీలు తెప్పిస్తా అని చెప్పిన. మోరీలు ఇట్లా సాంక్షన్ పెట్టిన, అవి ఇట్లా వచ్చినాయి. మా ఊర్లో గ్రామ పంచాయతీ లేదు ఇప్పటివరకు. ఆ గ్రామ పంచాయతీ నిధులు ఇట్లా తెప్పించిన. అది ఇట్లా ఇప్పుడు రేపు ఎల్లుండో ముగ్గు వచ్చి ఆ గ్రామ పంచాయతీ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా బీసీ కాలనీ కానీ మోరీలు కానీ అవిడికి ఇట్లా మా ఊర్లో ఏం లేదు ఇప్పటివరకు. దానికి ఇట్లా డెవలప్మెంట్ కోసం మోరీలు సీసీ రోడ్లు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడిగినాము, ఇస్తామన్నారు. అది ఇప్పుడు త్వరలో వస్తుంది. అవన్నీ కార్యక్రమం చేద్దామని నేను ముందుకు వచ్చిన. ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినారు. గతంలో మనం కేసీఆర్ పెట్టే పథకం ఈ కింద మన రేవంత్ సంక్షేమ పథకం మధ్యలో వ్యత్యాసం చెప్పాలి అంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలలో ఆయన ప్రభుత్వం ఇట్లా మంచిగానే చేసినారు. కాకపోతే ప్రజలకు ఏం చేయలేకపోయినారంటే ఇల్లు ఇవ్వకపోవడం జరిగింది. ఇంకోటి రేషన్ కార్డులు ప్రజలకు ఇవ్వలేకపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు అంటే నీళ్ళు ఆయన మంచి తెచ్చినాడు కేసీఆర్. అదొకటి మన తెలంగాణకు మంచి సౌలభ్యం చేసినట్టు మిషన్ భగీరథ కానీ ఏది కానీ. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన కొన్ని సలహాలతో చేయలేక టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బాగానే పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి హయాంలో బాగానే వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఇట్లా, కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా. అందుకే నాకు నచ్చి వాళ్ళ వాళ్ళకి పోవడం జరిగింది. ఎందుకంటే ఇందిరా ఇల్లు ఇచ్చినారు, 25 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఇండ్లు, రేషన్ కార్డులు కానీ. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అలాంటి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా మంచిగా పనిచేస్తున్నది. ఇండ్లు కానీ మనకు ఏవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సోనియా గాంధీ ఇలా మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది ఇలా మనం ప్రజలు తెలంగాణలో అభిమానం ఉంది అందరికీ. లేకపోతే వేరే వాళ్ళు అయితే ఇవ్వకపోవు. నాకు తెలిసిన మట్టికి నేను ఉద్యమంలో చేసిన కాబట్టి సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. ఆ విశ్వాసంతో మా తెలంగాణలో కాంగ్రెస్కి మేము అండగా ఉంటామని అందరూ ప్రతి ఒక్క కార్యక్రమానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బాగానే పనిచేస్తున్నది. అలా మరి ముందు మీరు గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయి? ముందు మా ఊళ్ళో చేసే కార్యక్రమాలు ఏంటంటే మా ఊళ్ళో మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ, మహిళా భవనం, ఇంకా ఎస్సీ కమిటీలు కానీ, బీసీ కమిటీలు కానీ మాకు అలాంటి ఇంకా సలహతులు కావాలి లేవు మా ఊళ్ళో. దానికోసం మా గజ్వేల్ ఇన్ఛార్జి నర్సారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన త్రోలా ఆయన మాకు సహకారం ఇస్తున్నాడు. ఆయన దగ్గరకు పోయినా కానీ ప్రతి ఒక్కటి మాకు ఇది కావాలన్నా అంటే నేను ఇస్తా తమ్మి అని మాకు హామీ ఇచ్చి మాకు కొన్ని కార్యక్రమాలు ఇట్లా మాకు కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అన్నగారి త్రోలో మాకు బాగానే సలహతులు చేయడం జరిగింది. ఇంకా ముందు చేయాలని కోరుకుంటున్నాము, చేస్తానని ఇట్లా హామీ ఇచ్చినారు. బాగానే ఉన్నది మాకు ఇప్పటికైతే. సరే రాజన్న.